నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సిఎస్ జవహర్ రెడ్డి పైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు తీసుకున్న తర్వాత మరి ఢిల్లీలో ఫైల్ కదిలిందా లేదా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సీతారత్న కుమారి గారు. నమస్కారం. నమస్కారం మేడం, ఇప్పుడు చూస్తుంటే జవహర్ రెడ్డి గారి వ్యవహారం పైన అంటే కూటమి అయితే కంప్లైంట్ చేశారు, NHRCలో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత మరి ఢిల్లీలో ఫైల్ కదిలే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతకుముందు కూడా సిఎస్ గారి పైన అనేక సార్లు కూటమి అయితే ఫిర్యాదులు అయితే పంపించింది, కానీ అక్కడైతే ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఈసారైనా తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా తీసుకునే అవకాశం ఉంది సిరి. ఎందుకనంటే ఇది చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన. అంత పెద్ద సీనియర్ లెవెల్లో ఉండి, సిఎస్ లెవెల్లో ఉండి ఇంత అంటే కలెక్టర్స్ కూడా, జిల్లా కలెక్టర్స్ కూడా వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఎస్పెషల్లీ పెన్షన్స్కి సంబంధించి ఆ గ్రామ సచివాలయం వార్డు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఇచ్చి పంపించండి, వాలంటీర్స్ తోటి కాకుండా, సో దట్ సక్రమంగా వ్యవస్థని ఏదైతే కలెక్టర్స్ రికమెండ్ చేశారో దాని ప్రకారంగా ఈయన జవహర్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకొని వార్డు మెంబర్లు కానీ సచివాలయ సిబ్బందితో గనక పంపిస్తే గనక కంఫర్టబుల్గా ఉండేది. అయితే ఇక్కడ ఏంటంటే ఈయన జవహర్ రెడ్డి గారు పొలిటికల్ సిస్టంలో భాగమైపోయారని మనం భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఈయన తీసుకున్నటువంటి చర్యలు కానీ దాని మీద ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూస్తే కనుక చాలా పెద్ద తప్పిదం చేశారు. ఎందుకనంటే ఇక్కడ రాజకీయాలకి అతీతంగా వ్యవహరించాల్సినటువంటి ఉన్నతమైన అధికారి ఆయన. సో ఆయన పదవుల్ని, ఆయన యొక్క ఏదైతే పొజిషన్లో ఉన్నారో దాన్ని పూర్తిగా మర్చిపోయి ఒక అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలాగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు కొంతమంది పెన్షనర్ల చావుకి దోహదపడ్డారు. ఆయన వలన, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల జరగరాని తప్పులు జరిగినాయి. ఇది క్షమించరానటువంటి నేరం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత, ఈవెన్ దో కోడ్ అమల్లోకి రాకపోయినా కూడా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారిగా ఆయన సక్రమంగా పాలిటిక్స్కి అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన బాధ్యతని, ఆయన అధికారాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఈ రోజున వృద్ధుల్ని, దివ్యాంగుల్ని, వితంతుల్ని అందరినీ కూడా చాలా బాధ పెట్టారు. అంటే ఏంటి, ఒక విధంగా తెలుగుదేశం పార్టీ వల్లనే ఈ రోజున మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది అనే ఒక వాళ్ళల్లో వ్యతిరేకమైన భావాన్ని కలిగించాలి అని ఆయన ఆ భావాన్ని కలిగించాలి అనే ప్రాసెస్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఎట్ ఎనీ కాస్ట్ ఎక్స్క్యూజ్ చేసేటువంటి పాయింట్ కాదు ఆయన దగ్గర. ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. You have to do everything without politics. మీకేంది, పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆయన టీడీపీకి బ్యాడ్ నేమ్ రావాలి అన్నీ ఆలోచించాడు తప్పితే, ఆయన ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన అధికారిగా అరే ఇక్కడ పెద్దవాళ్ళు, ఏజ్డ్ పీపుల్, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, 43 నుంచి 45 degrees టెంపరేచర్ నడుస్తుంది, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. వీ హ్యావ్ టు సెండ్ దెమ్ టు దేర్ హౌసెస్. వాళ్ళ ఇంటి దగ్గరికి మనం సచివాలయ సిబ్బందిని కానీ వార్డు మెంబర్లను కానీ పంపించి సక్రమంగా చేయగలిగి ఉంటే కనుక ఆయన ఒక ఉన్నతమైన అధికారిలాగా, బాధ్యతాయుతమైన అధికారిలాగా ఈ రోజున ఉండేవారు. కానీ ఒక ఇర్రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకుని చాలామందిని పింఛన్దారులను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిగా
ఆయన ఇప్పుడు నిలిచిపోయారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మేడం, ఇక్కడ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని కాపాడడానికి అంటే వాళ్ళకి మద్దతు ఉన్నట్టుగా ఈ వాలంటీర్లు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వాళ్ళ కార్యకర్తల్లాగా పార్టీ కార్యకర్తలాగానే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కాపాడడానికి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి సిఎస్ ఇలాంటివి చేశారు. ఈ జవహర్ రెడ్డి గారు సిఎస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇలాంటివి చేశారు. కేవలం ఒక కార్యకర్తలానే చేశారు కానీ ఎక్కడ కూడా ఒక సిఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తిలాగా తను చేయలేదు. ఒక పార్టీకి లొంగిపోయిన వ్యక్తిలాగా చేశారని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటారు? అంటే ఇక్కడ పర్సనల్ బెనిఫిట్ ఉండొచ్చు జవహర్ రెడ్డి గారికి. పర్సనల్ బెనిఫిట్ లేకపోతే ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? డెఫినెట్గా ఏంటంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కూటమికి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా, ఇమేజ్ తగ్గించే విధంగా ప్రజల్లో ఒక కోపాన్ని తెలుగుదేశం పార్టీ మీద కోపం వచ్చేలాగా ఈయన తీసుకున్నటువంటి చర్యలు క్షమించరాని తప్పు చేశారు ఆయన. ఒక పొలిటికల్ పార్టీ మీద కోపం రావాలి, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచించాలి అని ఒక కుట్ర కోణం బయటపడుతుంది. బట్ దట్ ఈస్ నాట్ యువర్ జాబ్. దట్ ఈస్ పొలిటికల్ పార్టీస్ కుట్రలు కుతంత్రాలు అధికారంలోకి రావడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దాట్. You have to do your duty as per the government norms and rules and regulations, which you did not do. You failed to do that. మీరు అది ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో. అసలు అది క్షమించరాని నేరం. పాపం ఏజ్డ్ పీపుల్ అమ్మ, 43 నుంచి 45 degrees టెంపరేచర్ ఉంది. అది కూడా ఏంటంటే మంచాల్లో కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా మంచాల పైన తీసుకెళ్లి అక్కడ ఉంచి పొద్దున 6 నుంచి వెళ్ళి అక్కడ ఉంచాల్సిన పరిస్థితి అంటే వ్యతిరేకత రావాలని. అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వెయిటింగ్ లాంగ్ పీరియడ్ ఉందో, ఎండ ఒక పక్కన, అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడము, వాటర్ కానీ లేకపోతే వాష్రూమ్స్ కానీ ఈ ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ఇబ్బంది పడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. చాలామందికి డయాబెటిక్ ఉంటుంది, చాలామందికి బీపీ, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. సో దే కాంట్ గో అవుట్ ఇమీడియట్లీ. వెళ్ళి ఏదన్నా తినాలన్నా చేయాలన్నా కూడా వాళ్ళకి టైం ఉండదు. కోపం ఎవరి మీద వస్తుంది? వీళ్ళు ఆల్రెడీ ప్రచారం ఏం చేస్తున్నారు? బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఈ సిచ్యువేషన్ వచ్చింది అని చెబుతున్నారు. అంటే అక్కడ కోపం ఎవరి మీద రావాలి? తెలుగుదేశం పార్టీ మీద. ఇది వాళ్ళ కుట్రలో భాగం. ఇది క్షమించరాని తప్పు. మరి ఇంతమంది చావులకి ఎవరు సమాధానం చెప్తారు? డెఫినెట్ గా జవహర్ రెడ్డి గారు హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ దిస్ ప్రాసెస్ బికాస్ హీఈస్ హెడింగ్. జస్ట్ ఆయన కలెక్టర్లు ఇచ్చిన సజెషన్స్ కూడా తుంగలోకి తొక్కి ఆయన కావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారు, విచ్ ఈస్ నాట్ రైట్. అయితే అన్ఫార్చునేట్లీ జవహర్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైనా కానీ ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు? నేను అంటున్నాను, పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఎవ్రీ 5 years ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ యు ఆర్ పర్మనెంట్ ఇన్ ద సిస్టమ్. యు ఆర్ పర్మనెంట్. మీరు మీ పొజిషన్ని కాపాడుకుంటా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉంటూ ప్రజలకి సేవ చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే ఈ యొక్క పొలిటీషియన్స్ ఇచ్చేటువంటి బెదిరింపులకు కానీ లేకపోతే ఈ పొలిటీషియన్స్ మీకు ఇచ్చే స్వప్రయోజనాల వలన కానీ లొంగిపోయి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో దీని ఫలితాలని డెఫినెట్గా జవహర్ రెడ్డి గారు చూడాల్సి వస్తుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.